విశాఖపట్నంలో పెందుర్తిలో ప్రేమ జంటల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులు స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ప్రేమ జంటలపై నకిలీ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. కేసులు పెడతామంటూ బెదిరించి వారి నుంచి నగదు తీస్తారని ఆరోపణలు వచ్చాయి. 5,000 రూపాయలు ఫోన్పే చేయించారని ఎస్ఆర్పురం గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దీంతో విచారణ చేపట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు శివప్రసాద్ అనే వ్యక్తి గతంలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కానిస్టేబుల్గా పనిచేస్తాడు. కానీ అనుచిత ప్రవర్తనతో 2019లో అతన్ని విధుల నుంచి తొలగించారు. శివప్రసాద్పై పలు పోలీస్ స్టేషన్లో ఇదే తరహాలో 9 కేసులున్నట్టుగా తెలిపారు. గాజాబ్లోని జాబ్ చేసుకుంటే 6వ తేదీన ఏం చేశారంటే తన 2 వీలర్ వెహికల్ మీద విజయనగరం బయలుదేరి వెళ్ళారు. వెళ్తుండగా అడగవరం జంక్షన్ నుంచి సొంజం మధ్య వెళ్ళే దారిలో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీ మీద కేసు పెడతాం, మీరు అంటే యాక్చువల్ వాళ్ళ రిలేటివే ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీ మీద కేసు పెడతాం, మీరు డబ్బులుగా ఇవ్వకపోతే అని చెప్పి తర్వాత ఏం చేశారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు. ఫోన్పే చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని చీరలో ఈ సుమారు 9:00 అవుతున్నప్పుడు 6వ తేదీని. సో దాని మీద మా గవర్నమెంట్ సిపి గారికి ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగా ఆయన ఆదేశాల మేరకు మా తీర్చి ఆదేశాల మేరకు వెంటనే దాని మీద కేసు ఇచ్చేయడం అనేది విజయనగరం చెందిన వ్యక్తి కోరట్ లేరమ్మని ఆయన గాజా